నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ తన రాబోయే సినిమాలతో బిజీగా ఉండనున్నారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవల ఆయన నటించిన ది రాజా సాబ్ ఆడియన్స్ ను పూర్తిగా ఆకట్టుకోలేకపోయినా ఇప్పుడు ప్రభాస్ లైనప్ లో ఇంట్రెస్టింగ్ వార్తలు వినిపిస్తున్నాయి. దాని ప్రకారం ప్రభాస్ కల్కి 2898 ఏడి పార్ట్ 2 షూటింగ్ ను ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఫిబ్రవరి 15 నుంచి స్పిరిట్ షూటింగ్ లో చేరతాడని టాక్ ఉంది. స్పిరిట్ షూట్ ముస్సోరీలో ప్రారంభం కానుందని సమాచారం. ఈ వార్తలు నిజమైతే ఫిబ్రవరి మొత్తం ప్రభాస్ కు రెస్ట్ లేకుండా షూటింగ్లతో నిండిపోయినట్లే. ఇదే టైంలో ఆయన ఫౌజీ సినిమా పనులు కూడా పూర్తి చేయాల్సి ఉంది. త్వరలోనే ఆయన ప్రాజెక్టులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. స్పిరిట్ విషయానికొస్తే ఇది సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వస్తున్న పోలీస్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో ప్రభాస్ తో పాటు తృప్తి డిమ్రీ, వివేక్ ఓబ్రాయ్ కీ రోల్స్ పోషిస్తున్నారు. ఈ సినిమా 2027 మార్చి 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడతో పాటు విదేశీ భాషల్లో కూడా రిలీజ్ చేయాలని సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేస్తున్నారు. టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ ఈ మూవీస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. 2027లో ఎక్కువగా ఎదురు చూసే సినిమాల్లో ఇదొకటి. మరోవైపు 2024లో సంచలన విజయం సాధించిన కల్కికి సీక్వెల్ గా వస్తున్న పార్ట్ 2 కూడా భారీ స్థాయిలో రూపొందించనుంది. ఈ సినిమా షూటింగ్ 2026లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. హై క్వాలిటీ విఎఫ్ఎక్స్, భారీ యాక్షన్ సీన్స్ కారణంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్ కు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. స్టోరీ ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ నుంచి కంటిన్యూ అవుతూ భైరవ, అశ్వత్థామ, సుప్రీం యాస్కిన్ మధ్య వార్ను మరింత డెప్త్ గా చూపనున్నారు. ప్రభాస్, అమితాబ్, కమల్ మళ్లీ నటించడం ఖరారైనప్పటికీ దీపికా పదుకునే ఈ భాగంలో ఉండరని వార్తలు వినిపించాయి. ఈమె ప్లేస్ లో ఎవరు వస్తారనే విషయంపై ఇంకా అధికారికంగా సమాచారం లేదు. చాలా మంది పేర్లు వినిపించినా లేటెస్ట్ గా సాయి పల్లవి దగ్గరొచ్చి ఆగింది. ఫస్ట్ పార్ట్ 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన నేపథ్యంలో సీక్వెల్ ఇంకా పెద్ద బడ్జెట్ తో భారీ రేంజ్ లో తెరకెక్కనుందని సమాచారం. కల్కి 2 రిలీజ్ కు చాలా సమయమే పట్టే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే వచ్చే రోజుల్లో ప్రభాస్ వరుస భారీ విజయాలతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.